నమస్తే. తెలంగాణ రాజకీయం ఇప్పుడు గులాబీ పార్టీ చుట్టే గిర్రున తిరుగుతోంది. గద్దె మీదేమో కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నా కూడా గల్లీల్లో మాత్రం గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. సాధారణంగా ఎవరినైనా అధికారం ఎటుంటే అటు ఉరుకుతారు. కానీ మన తెలంగాణలో సీన్ రివర్స్ అవుతుంది. పవర్ ఉన్న కాంగ్రెస్ను కాదని కారెక్కి కేసీఆర్ సారు అడుగుజాడల్లో నడిచేందుకు నేతలు క్యూ కడుతున్నారు. 10 ఏళ్ల క్రితం వచ్చిన తుఫాన్ గుర్తుందా? అసలు కాంగ్రెస్ కోటలు ఎందుకు బద్దలవుతున్నాయి? దిగ్గజ నేతలు కారు ఎందుకు ఎక్కుతున్నారు? తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం మళ్ళీ మొదలైందా? ఈ స్టోరీలో డీటెయిల్డ్గా ఒక విశ్లేషణ అయితే మీకు అందిస్తా. మొన్నటికి మొన్న అందరికీ తెలిసిందే, మాజీ ఐపీఎస్ అధికారి స్వేరో సుప్రీం మేధావి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జై తెలంగాణ అంటూ గులాబీ గూటికి చేరుకున్నారు. బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడే ఆయన కేసీఆర్ నాయకత్వమే బహుజనులకు శ్రీరామరక్ష అని నమ్మారు. ఇక తాజా సెన్సేషన్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అందరికీ తెలిసిందే, జీవన్ రెడ్డి కాంగ్రెస్లో దశాబ్దాల కాలంగా ఉన్న నాయకుడు. ఆయన కూడా కేసీఆర్ నాయకత్వమే కరెక్ట్ అని కారెక్కుతున్నారు అని అంటే, కారెక్కుతున్నారు కాదు కారెక్కేశారు అని అంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎంత దారుణంగా ఉందో. జీవన్ రెడ్డి దారిలోనే చాలామంది నేతలు కూడా పార్టీ మారాలని చూస్తున్నారని సమాచారం. కారణం ఏంటి? రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు ఈ వచ్చే ఎన్నికల నాటికి గులాబీ గూటికి చేరేందుకు సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ విజన్ కానీ మేధావులను కలుపుకుపోయే తీరు చూసి మేధావి వర్గం మొత్తం గులాబీ బాట పడుతోంది. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ అసలు రంగేంటనేది బయటపడిందని సీనియర్ నేతలు ఇప్పటికే గ్రహించేసినట్టున్నారు. ఇచ్చిన హామీలు అదేనండి 6 హామీలు, అవి అమలు కాక, పాలనలో స్పష్టత లేక క్యాడర్ అంతా కూడా అయోమయంలో ఉంది. అసలు క్యాడర్ ఏ రకంగా ఉందనేది మనం నిన్న ఒక స్టోరీలో చూసాం కదా. 2.5 సంవత్సరాల లోపల ఏది ఇట్టుందో, కేసీఆర్ మంచిగా పెద్ద మనిషి, మనం ఏదో ఆశించినాం, చివరికి ఏమీ పొందలేకపోతున్నాం. ఆయన 2 మందుల పడిన పెన్షన్ 1000 రూపాయలు చేసిండే, 1000 రూపాయలు 2000 చేసిండు. 2.5 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఏదో 1 రూపాయి పెన్షన్ పెంచలేకపోవడమే కాదు, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా మంజూరు చేయలేదని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి వైఖరిని నచ్చక, పార్టీలో సరైన గౌరవం తమకి దక్కక జీవన్ రెడ్డి లాంటి సీనియర్లే బయటికి వస్తున్నారు అనంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పని అయిపోయిందని, అది ఒక మునిగిపోయే నావా అని ఆ పార్టీ నేతలకి ఇప్పటికే అర్థమైపోయిందిట. అందుకే భవిష్యత్ ఏంటి, భవిష్యత్తు కోసం మళ్ళీ కేసీఆర్ వైపే అని అందరూ చూస్తున్న పరిస్థితి ఈరోజు. ఈ రివర్స్ రాజకీయానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యమే అని రాజకీయ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి. ఎందుకనంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన చూసి ఇటు యువత అటు మేధావులు ఆకర్షితులవుతున్నారు. కేటీఆర్కున్న మోడర్న్ విజన్, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో ఆయన గతంలో చూపిన చొరవ కాంగ్రెస్ నేతలను కూడా లోపల మెచ్చుకుంటున్నారు. అందుకే తెలంగాణ డెవలప్మెంట్ కావాలి అనంటే, అభివృద్ధి జరగాలి అనంటే, అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అనంటే అది ఒక్క గులాబీ పార్టీతోనే సాధ్యం అని కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగంగానే కొన్ని చోట్ల ప్రకటిస్తున్నారు. ఇది జస్ట్ శాంపిల్గానే కనిపిస్తుంది, కానీ రాబోయే రోజుల్లో కారు స్పీడ్ చూసిన తర్వాత అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కింద భూమి కదలడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సో 2 పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్కడ జనం గుండెల్లో ఉన్నది మాత్రం కేసీఆర్ సారే అని ఈ చేరికలు గట్టిగా సాక్ష్యం చెప్తున్నాయి. KCR is the history of Telangana. Nobody can wipe it off.
అండ్ కేసీఆర్ను తగ్గిస్తాము అనుకుని చాలా ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడి విప్లవం అయిపోయింది. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగా, నన్ను తగ్గించడం అనేది ఉండదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఒక ఫార్మాలిటీ మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. తెలంగాణ గడ్డపై మళ్ళీ కేసీఆర్ మార్కు పాలన కోసం జనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా హేమీలు వివిధ పార్టీల నుంచి కారెక్కుతుంటే, మరోవైపు అటు హస్తం పార్టీ ఖాళీ అవడం ఖాయంగా మాత్రం కనిపిస్తుంది.